ఇక శ్రీకాకుళం నగరంలో అతిసార వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టింది. నిన్న మొత్తం 102 కేసులు నమోదయ్యాయి. వీరిలో కోలుకున్న 14 మందిని డిశ్చార్జ్ చేశారు. మరో 42 మందిని ఈ రోజు డిశ్చార్జ్ చేస్తారు. ప్రస్తుతం డయేరియా ఉన్న ప్రాంతాల్లో 50 వైద్య బృందాలతో ఇంటింటా సర్వే చేసి వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తున్నారు. డయేరియా బాధిత ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు. మరోవైపు డయేరియా ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ కూర్మారావు వేటు వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాంబాబు. రాంబాబు అన్మ్యూట్ చేసి మాట్లాడాడు, మీ వాయిస్ వినిపించట్లేదు. వెరీ గుడ్ మార్నింగ్. ఏదైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి అతిసార వ్యాధి అయితే మాత్రం నియంత్రణకు వస్తుందని చెప్పాలి. నైట్ ఏదైతే రాత్రి 10 గంటల సమయానికి అయితే మాత్రం 102 కేసులు అయితే మాత్రం నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 56 మంది అయితే మాత్రం ఆదివారం నుంచి ఈ రాత్రి వరకు ఏదైతే చికిత్స పొందుతున్నారో అందులో ఒక 45 మందిని అయితే మాత్రం ఈరోజు డిశ్చార్జ్ చేసే విధంగా అయితే ఆ వైద్య అధికారులు ప్రకటించారు. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు కూడా నిన్నే డిశ్చార్జ్ చేయాల్సి ఉంది. కానీ ఏమైనప్పుడు కూడా ఏంటంటే ఒక అబ్జర్వేషన్ లో ఉంచి వాళ్ళు డిశ్చార్జ్ చేయాలనే మాత్రమే అధికారులు నిర్ణయం మేరకు అయితే వాళ్ళు ఎంతవరకు ఇంక చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ హెచ్ఆర్ వ్యాధి ప్రభుత్వ ప్రాంతాలను అయితే మాత్రం ఒక 50 బృందాలు వైద్య బృందాలతో అయితే మాత్రం ఇంటింటి సర్వే చేసి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే మాత్రం వాళ్ళు పక్క ప్రణాళికతో అయితే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రంకి అయితే మాత్రం శ్రీకాకుళం చేరుకున్నటువంటి మంత్రి నారాయణ కూడా మాత్రం ప్రతి కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా ఎవరైతే మృతుడు రమేష్ ఉన్నాడో అతను ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు పరామర్శించి వాళ్ళకి కుటుంబానికి భరోసా ఇచ్చి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో అతిసార వ్యాధి ప్రాబ్లానికి గల కారణాలపైన మాత్రం మరో పక్క అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తుంది. ఏదేమైనా కూడా ఫైనల్ గా వచ్చినటువంటి ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తారో దానికి సంబంధించినటువంటి నీటి పరిస్థితి విషయం పైన ఈ అతిసార వ్యాధి వ్యాపించిందనే ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిపైన ఎవరైతే బాధ్యులు ఏదైతే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించలేదో వాళ్ళపైన కూడా విచారణ జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ఎవరైతే రీసెంట్ గా వచ్చినటువంటి నగర కమిషనర్ ఉన్నటువంటి కూర్మారావు ఉన్నారో ఆయన పైన వేటు వేశారు. దీనిపైన కూడా పలు విమర్శలు అయితే వస్తున్నాయి శ్రీకాకుళంలో. అదో అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులతో పాటు అదేవిధంగా ప్రజలతో పాటు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా దీనిపైన ఈ వేటు పైన పూర్తి స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం మాత్రం దాన్ని ఒక పరిపాలన విభాగంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి దానిపైన అంతగా మాట్లాడే విషయం లేదనేది మంత్రి నారాయణ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా కూర్మారావు సస్పెన్స్ వేటుపై మాత్రం కొంచెం చర్చ జరుగుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే అతిసార వ్యాధిని ప్రబలుతున్న ప్రాంతాన్ని ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏదైనా కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతం శ్రీకాకుళం నగరంలో మున్సిపాలిటీలో ఒక మంచినీరు అందించే ప్రయత్నం చేయట్లేదని వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు కూడా దానికి ధీటుగా అయితే మాత్రం కూటమి ప్రభుత్వ నాయకులు కూడా పనిచేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా గతంలో ఏదైతే నగరాభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ఏదైతే తవ్వకాలు జరిగాయి ఈ తవ్వకాల్లో భాగంగా కొంత డ్రైనేజీకి అక్కడక్కడ ఇబ్బందులు జరిగాయి. దీని ద్వారా ఈ వాటర్ కలుషితం అయ్యిందని ఒక విధంగా అంచనాకు వచ్చారు. దాంతోపాటు ఏదైతే ఈ కాలువలన్నీ కూడా పుడుగులతో పాటు ఇమీడియట్ గా ఆగమేఘాల పైన మాత్రం ఆ ప్రాంతంలో అన్ని కాలువల్లో పుడుగులు తీయించారు. పారిశుద్ధ్య పనులు కూడా మమ్మల్ని చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఇటువంటి రెండోసారి ఇలాంటి వ్యాధి ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అయితే వైద్య అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో పర్యటించిన నారాయణ కూడా దీనిపైన రివ్యూ నిర్వహించారు. మున్సిపల్ అధికారులతో అదేవిధంగా జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పిలిపించారు. కూర్చొని దీనిపైన పూర్తి స్థాయిలో రివ్యూ చేసి దీనికి సంబంధించినటువంటి అభివృద్ధికి ఎటువంటి నిధులు కావాలి, ఎంతవరకు నిధులు అవసరం ఉంటుంది, తర్వాత ఏ కార్యక్రమాలు చేయాలి అనే విషయం పైన మాత్రం పూర్తిగా అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి నిధులు కూడా మంజూరు చేసేందుకైతే మాత్రం కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ పనులు జరిగేందుకు పక్క ప్రణాళికలతో పనులు జరిపించాలి. మళ్ళీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలి అయితే మాత్రం మంత్రి నారాయణ అయితే మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. గగన్ రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.